ప్రభు నన్ను మర్చిపోయాడు అనుకుంటున్నావు కదా నువ్వు. నీకు వచ్చే శ్రమను బట్టి, నీ జీవితంలో వచ్చిన నిందలను బట్టి, అవమానాన్ని బట్టి, ఆయన ఉంటే ఎందుకు సార్ ఇలా జరుగుతుంది, ఆయన ఉంటే ఎందుకన్నా మా జీవితంలో ఇలాంటి పరిస్థితులు, ఈ కటిక దారిద్ర్యం, ఈ నిందలు, అవమానాలు, ఓటమి, మనుషులందరూ మమ్మల్ని ప్రక్కకి నెట్టేసి, ఒంటరితనంలో నెట్టేసి భయంకరంగా బాధపడుతున్నారు. ప్రభువు మాతో ఉంటే మాకు ఎందుకు జరుగుతాయి ఇలాంటివి. ఒక రోజున గిద్యోను కూడా అలా అడిగాడు, దేవుడు మాకు తోడుంటే ఏమైపోయిన అద్భుతాలని. ప్రభు అన్నాడు, యూ గెట్ అప్, యూ రైజ్ అప్, నిన్ను ఉపయోగించి అద్భుతాలు చేస్తాను రా అన్నాడు. దేవుని చేతిలో ఎవరైతే తమను తాము సమర్పించుకుంటారో, ఆయన కార్యాలు చూడాలని సంసిద్ధత వ్యక్తం చేస్తారో, దేవుడు వారిని వాడుకొని అసాధారణ కార్యాలు జరిగిస్తాడు. నేను నిన్ను మర్చిపోలేదు. సీయోను అనుకుంటుందట దేవుడు నన్ను మర్చిపోయాడని. ఎగ్జాక్ట్ గా అదే సమయంలో దేవుడు వాగ్దానం ఇచ్చాడు, చూడుమో నా అరచేతుల్లో నేను చెక్కుకున్నాను. ఎలా మర్చిపోతాను నేను? అరచేతుల్లో చెక్కబడిన వస్తువుకి భద్రత ఉంది, అంత ఈజీగా మనం వదిలిపెట్టలేం. అరచేతిలో ఉన్న వస్తువును ప్రతిసారి మనం చూసుకుంటాం. ఇక్కడ దేవుడు కేవలం నా చేతిలో నేను ఉంచానలా చెక్కుకున్నానన్నాడు. అరచేతిలో చెక్కబడాలంటే చెక్కేటప్పుడు గాయమవుతుంది. దేవుడు అంతగా మనల్ని ప్రేమించి తన చేతుల్లో మనల్ని చెక్కుకున్నాడు. ఆయన మనల్ని మర్చిపోలేదు. నీకు వచ్చిన నిందలను బట్టి, అవమానాలు బట్టి నువ్వు కృంగిపోవద్దు. ప్రభా, ఈ పరిస్థితుల్లో కూడా నీ మీద ఎలా నేను ఆనుకోవాలో, నీ చిత్తాన్ని ఎలా నెరవేర్చాలో నాకు నేర్పించండి. నా జీవితంలో జరుగుతున్న ఈ కీడును మేలుగా మార్చే సామర్థ్యం నీకు ఉందని నేను పరిపూర్ణంగా విశ్వసిస్తున్నాను. నా విశ్వాసాన్ని ఎప్పుడు నిరుత్సాహపరచు గనుక నీ కొందనాలని నువ్వు ప్రభు వైపు చూడగలిగితే, నీ జీవితంలో ప్రతి ప్రతికూల వాతావరణాన్ని దేవుడు అనుకూలంగా మారుస్తాడు.